నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ 25వ వార్డు కాంపాలెం ప్రాంతానికి చెందిన గిరిజనుడు ఈగ రమణయ్య 52 సంవత్సరాలు దురదృష్టవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. స్థానిక సమాచారం ప్రకారం రమణయ్య కట్టెల కోసం సమీప పొలాలకు వెళ్లిన సమయంలో అక్కడ ఉన్న విద్యుత్ తీగ అనుకోకుండా తగిలింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయినట్లు తెలిసింది. ఈ ఘటనతో కాంపాలెం ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దుర్ఘటనకు కారణం విద్యుత్ శాఖ నిర్లక్ష్యమా, స్థానిక రైతులు రక్షణ కోసం ఏర్పాటు చేసిన కరెంటు తీగలు తగిలాయా లాంటి పలు అనుమానాలతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి గిరిజనులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నట్లు సమాచారం. కొమ్మ ఒకటి నరికాడు అంతే. ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు మనిషి ఏమో దాని మీదనే పడిపోయినాడు. దాని మీద పడినాడు. అట్టెందుకు కాలింది కదా? అదే అన్న, అదే అర్థం అవుతుంది కదా. అదో పచ్చి, ఏ పచ్చి? అద్దుగా పచ్చి చెట్ట, ఈ తీగల వల్ల వచ్చిందని ఎట్లయితే ఎడ వేసుకుని వేసినాడు. ఈ కట్లని నేను ఇప్పుడు వేసింది. ఆ పక్క ఆ కొమ్మ నరికాడు అంతే. ఆయన ఆ కొమ్మ నరికాడు, ఆ తీగ ఏదో తగిలింది. నువ్వు ఆయన్న ఏడున్నాడు, ఏడే ఉండండి. చూసాడు. ఉండు ఉండు. నేనైతే నాకు అదే భయంగా ఉన్నది. నేనైతే చెప్పారా? చెప్పులే. ఇలా కట్లు కానీ బయటికి వెళ్ళాడు కట్లు పట్టడానికి. పక్కన బొగ్గేరు, అదే కదా, బొగ్గేరు సైడు కట్లు కానీ వెళ్ళాడు. అక్కడ ఏదో కరెంట్ షాక్ తగిలి చనిపోయినాడు. బాడీ అంతా మేము అక్కడికి 10:30కే వెళ్ళిపోయాడు. మేము 2:30కి అట్లా వెళ్ళే లోపల బాడీ అంతా కాలిపోయి నిండి బాడీ నిండి తీసుకొచ్చాము. కట్ల కోసం వెళ్తే అలా జరిగింది. ఏం పేరు ఆయన పేరు? ఈగ రమణయ్య. ఎంత ఉంటుంది వయసు? వయసు వచ్చి 52 లోపల ఉంటుంది. ఎన్ని గంటలకు వెళ్ళారండి? 10:30-11 సమయానికి వెళ్ళాడు. మేము ఇంటికి ఇంకా రాలేదని చెప్పి వాళ్ళని పెట్టి పంపిస్తే అలా జరిగిందనే లోపల మేము అందరం పోయి తీసుకొచ్చాము. ఎన్ని గంటలు చూసారు మీరు? 1:50-2 ఈ మధ్యలో చూశారు. ఏమైనా అనుమానంగా ఉందా? అనుమానంగానే ఉంది. అలా ఆడ ఏమీ లేదు. మళ్ళా కట్లు కడిపోయి ఒళ్ళంతా కాలిపోవడం, అదే కొంచెం తెలియట్లేదు మాకు.